మనకు అవకాశాలు వచ్చినా కూడా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వెబ్ సిరీస్ అని షార్ట్ ఫిలిమ్స్ అని చాలా ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఒకప్పటికంటే ఇండస్ట్రీ చాలా పెద్దదైంది. అవకాశాలు వచ్చినా కూడా తర్వాత సిచ్యువేషన్స్లో మనకి ఈ రెమ్యునరేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు సపోర్టెడ్గా ఉంటారా? ఇక్కడ ఒకటండి, జనరేషన్ చేంజ్, టెక్నాలజీ చేంజ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు రీల్ సిస్టమ్ ఉండే, రీల్కి కాస్ట్ ఎక్కువ అవుతుండే, కొత్త వాళ్ళని పెట్టుకోవాలన్నా భయపడుతుండ్రి, టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలంటుండ్రి, రీల్ తినేస్తుంది. ఇల్లు తినేయకుండా అలా పేమెంట్ ఫ్రీ చేసినా కూడా రీల్ తినేస్తుంది కదా. ఇలా చూసి ఇలా అన్నారు 10,000 అయిపోతాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇలా డిజిటల్ వచ్చింది. తర్వాత ఇక్కడ ఆపర్చునిటీస్, ఓటీటీ వచ్చింది, షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి, యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి, టీవీ ఆర్టిస్టులు, టీవీ సీరియల్స్ పెరిగిపోయాయి, టీవీ ఛానల్స్ పెరిగిపోయాయి, అన్ని రకరకాలుగా వ్యాస్ట్ అయిపోయింది. అట్లా కాంపెన్సేట్ అవుతుంది. ఇంకా ఇంకో తరం వస్తుండొచ్చు, మనం అది కూడా చూస్తుండొచ్చు, చెప్పలేము. వెబ్ సిరీస్లు పెరిగి షార్ట్ ఫిల్మ్స్లో ఇంకా కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు వచ్చి. సీరియల్స్ గురించి చెప్పండి సార్. సినిమాల్లో ఆల్మోస్ట్ బిజీగా ఉన్న టైంలోనే సీరియల్స్ స్టార్ట్ చేశారు కదా. చాలామంది సీరియల్స్ చేయడానికి మూవీ ఆర్టిస్టులు ఒకానొక స్టేజ్లో సీరియల్స్ అంటున్న సందర్భాలు ఉన్నాయి. మరి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సీరియల్స్? నా ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. సీరియల్లో ప్రతి ఆర్టిస్ట్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది, యాక్టింగ్ స్కోప్. ఏదైనా డిస్కషన్ ఉన్నా కూడా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సినిమా అయ్యేసరికి రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇది ఇయర్స్ అండ్ అవర్స్, ఇది జస్ట్ అవర్స్ అన్నప్పుడు మినిట్స్ ఆలోచించాలి, మినిట్స్ ఆలోచించినప్పుడు సెకండ్స్ ఆలోచించాలి, సెకండ్స్, మినిట్స్, అవర్స్. ఇది డేస్, మంత్స్, ఇయర్స్ రోజు కనిపిస్తాం అట్లా. కానీ షూటింగ్ టైంలో వీళ్ళకి టైమింగ్ వేరియేషన్ ఉంటుంది కదా సార్. మీకు హ్యాపీగా మూవీలో అయితే 6 o'clock ప్యాకప్ చెప్పి వెళ్ళిపోవచ్చు, సీరియల్స్కి అయితే చాలా లేట్ అవుతుంది. లేదండి, అది కూడా ఉంది, దానికి కూడా టైమింగ్ ఉంది. టైం ఏమండి, మనము అడ్డం మీద వెళ్ళి ఒక కూలివాడిని తెస్తామండి, వాడు మొదలే చెప్తాడు, సార్ 6 o'clock వెళ్ళిపోతా సార్ అంటాడు. వన్ టైమింగ్ అది. వీళ్ళు కూడా మనకు టైం ఫిక్సింగ్ ఉంది, షెడ్యూల్ టైం వరకు మనం నిజంగా కూడా ఖచ్చితంగా షెడ్యూల్ ఏది ఉంటుందో అంతవరకు మనం నోరు విప్పకుండా పని చేయాలి వాళ్ళకి. ఓకే. కాల్ షీట్ అంటే కాల్ షీటే కదా, కాల్ షీట్ ఎంత టైం ఉంటుందో ఆ టైంలో మనం పని చేయాలి. నువ్వు ఎంటర్ అయినవో లేదో నీ ఎక్కడో ఇరిటేషన్ తీసుకొచ్చి నువ్వు దాని మీద చూపిస్తే దట్ డజంట్ మేక్ సెన్స్. బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ టెలింగ్, ప్రొడ్యూసర్ ఏదో చేసి లాభము ఆశించి చేస్తాం, అది వస్తుందా రాదా అన్నది తనకు తెలియదు, మనకు తెలియదు. అవును, కొన్ని సందర్భాల్లో రాదు కూడా. కానీ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా. సో కాబట్టి మనం ఇట్స్ బిజినెస్, కోఆపరేట్ చేయాలి. మనము ఆల్వేస్ మన టైం వరకు, వాళ్ళు ఇచ్చిన టైం వరకు కోఆపరేట్ చేయాలి. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఈ టైం లోపల వెళ్ళిపోతాను ముందే మాట్లాడుకోవాలి. వచ్చిన తర్వాత ఇంకో గంట ఉంటే పొద్దున్న నుంచి చేయలేదు, నా షార్ట్ తీయలేదు, ఇప్పుడు చేసిండు, అవన్నీ మాట్లాడొద్దు. యు ఆర్ పెయిడ్ బై హిమ్, యూ డోంట్ హ్యావ్ రైట్ టు సే. ఎగ్జాక్ట్లీ, టైం అంతా వాళ్ళదే కదా, టైం వాళ్ళది కదా, టైం అంతా వాళ్ళదే. కాల్ షీట్ వాళ్ళు ఇచ్చారు, మనం అప్పుడే ఇరిటేట్ అయితే ఎట్లా? కాదు కదా, వాళ్ళకు క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎప్పుడు తప్పుతుంది. ఒక ప్రాపర్టీ ఉండదు, ఆ ప్రాపర్టీ దేనికి మనం తప్పుతుంది. ఇంతమందిని కోఆర్డినేట్ చేయాలి. ఏ రిస్క్ లేని ఏది లేదు లైఫ్లో. కానీ ఇది రంగుల ప్రపంచం కదా సార్, బయటికి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. జల్సా మూవీ చేశారు కదా, పవన్ కళ్యాణ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. నా ఎక్స్పీరియన్స్ అందరితో, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఆల్, బాలకృష్ణ గారు, రీసెంట్గా బాలకృష్ణ గారితో కూడా చేశాను, ఆల్ అండి, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఐ డన్ విత్ ఎవ్రీ వన్. అవును, యంగర్ జనరేషన్లో నాకు తెలిసి కపుల్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు. చెయ్యని ఆర్టిస్టులు చెప్పండి సార్. చెయ్యని వాళ్ళు రామ్ చరణ్ గారితో చేయలేదు ఇంకా.
ఓకే. అందరితో కాంబినేషన్స్ చేశా. ఒక రామ్ చరణ్ గారు ఇంకొకరు ఇద్దరు మిగిలిపోయారు. మీరు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చేసిన వాళ్ళతో ఫస్ట్ జనరేషన్ వీళ్ళు చిరంజీవి గారు, మెగాస్టార్ గారు, పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు వాళ్ళ కాంబినేషన్లో చేస్తున్నప్పుడు చేశాను. ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి సార్? అంటే వాళ్ళ ఇండస్ట్రీకి ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ప్లస్ చాలా స్ట్రాంగ్ కదా అని. నేను ఎప్పుడైనా వాళ్ళు ఏంటి అనేది మనం యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి అనేది మనం చూడొద్దు. ఓకే. క్యారెక్టర్ ఏంటి అని చూడాలి. వాళ్ళు మనకి ఇంటరాక్షన్, వాళ్ళ క్యారెక్టర్ ఏందని చూసుకొని మనం ప్రొసీడ్ కావాలి. అంతేగాని ఇప్పుడు వాళ్ళు మెగాస్టార్ మనం చేయగలుగుతాం, చేయలేం. భయం ఉంటుంది. భయం అప్పుడు క్యారెక్టర్ మనకు వచ్చింది ఏంటి, మన అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళ ముందే మంచిగా నటించాలి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఎగ్జాక్ట్లీ సార్, అదే కదా నిజం. ఎవ్రీ డే ఈజ్ లర్నింగ్. ఎవరికైనా లర్నింగే. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఐ డన్ విత్ రజనీకాంత్ సార్, మోహన్ లాల్ గారితోని, మమ్ముట్టి గారితోని, రజనీకాంత్ గారితో, ఐశ్వర్యరాయ్ రజనీకాంత్ రూపంలో చేశాను. అదే అందుకే అడిగి సార్, చెయ్యని వాళ్ళ పేరు చెయ్యని వాళ్ళు ఉన్నారు. నేను ఏమంటున్నా, ఆల్మోస్ట్ చాలా మందితో చేశాను. చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, శంకర్ గారు, దాసరి గారు, కె రాఘవేంద్ర గారు, మన గుణశేఖర్ గారు, త్రివిక్రమ్ గారు, ఈయన మన అందరితో ప్రతి పేరు పూరి గారు, ఎవరు లేరు, అందరితో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారు.